నుంచి పుట్టింటికి వెళ్తున్నావా అంజలి? వెళ్ళు వెళ్ళు. ఈ గడుపు దాటగా నువ్వెక్కేది కారు కాదు, పాడే. చిలక గోరింకల వలె పుట్టింటికి వెళ్ళిరా వదినా. అమ్మా అంజలి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. నువ్వు మీ ఇంటికెళ్ళి సంతాన లక్ష్మిలా తిరిగి రావాలి, అర్థమైందా? ముద్దు పెట్టి సాగనుకుతున్నావని కోడలి శవం కూడా తిరిగి ఇంటికి వస్తుందో లేదో చూడు. ఏంటి ఆ చూపులు? గుడ్లు పీకేస్తా. అరే అరే అరే, అప్పుడే కలల్లో విహరించకండి, ఇంకా టైం ఉంది. One minute, Anjali. అంజలి నరకానికి దారి తీసే ఫోన్ కాల్ అది. అర్జున్ దారికి వచ్చే ఫోన్ కాల్ అది. Hello? Hello, may I speak to Mr. Arjun? Yeah, Arjun speaking. అర్జున్, నేను గిరిని మాట్లాడుతున్నా. చెప్పు గిరి. హెడ్ ఆఫీస్ నుంచి చైర్మన్ గారు వచ్చారు. అర్జెంటుగా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు. వెంటనే ఉప్పల్ ఆఫీస్కి వచ్చాయి. అలాగే వస్తున్నా. అర్జున్, ఏమైందిరా? ఎవరిదా ఫోను? అమ్మా, మా కంపెనీ చైర్మన్ గారు వచ్చారంట. నేను అర్జెంటుగా ఉప్పల్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. అయ్యయ్యో, అట్లయినచో అంజలి వదిన్ని ఎవరు తోడుకుని పోయేదరు? పెద్ద అగ్రజుడు కూడా లేడు. నువ్వు నీ డౌట్లు. అమెరికా అగ్రజుడున్నాడు కదా, వాడు తోడుకుని పోతాడు. అభయ్ అభయ్ అభయ్, అంజలిని నరకం దాకా తీసుకురావడానికి వీడే సరైన వాడు. అభయ్, అంజలిని డ్రాప్ చేసి వస్తావు కదా నాన్న? ముహూర్తం టైంకి మేమందరం వస్తాం. అలాగే పెద్దమ్మా. అర్జున్, నువ్వేమీ వరి అవ్వకు. ఆఫీస్ పని పూర్తయ్యాకే మీ అత్తగారింటికి వెళ్ళు, సరేనా? వీడేంటి అవకాశం వచ్చింది, దీన్ని లేపేద్దామనుకుంటే వీడు కూడా వచ్చేలా ఉన్నాడు.